సంఖ్యాకాండం 34. సంఖ్యాకాండం 34, నంబర్స్ 34. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీయులతో మీరు ప్రవేశించుచుండగా మీ దక్షిణ దిక్కు సీను అరణ్యము మొదలుకొని ఏదోము సరిహద్దు అనగా వ్యాపించు అది అస్మోను నుండి ఐగుప్తు నది వరకు సరిహద్దు తిరిగి సముద్రం వరకు వ్యాపించును. మీ ఉత్తరపు సరిహద్దును మహాసముద్రము యొద్ద నుండి హోరు కొండ వరకు ఏర్పరచుకొనవలెను. అక్కడ నుండి సరిహద్దు జిప్రోను వరకు వ్యాపించును. దాని చివర హసరేనాను నొద్ద ఉండును. అది మీకు ఉత్తరపు సరిహద్దు. షపాము నుండి సరిహద్దు అయీనుకు తూర్పున రిబ్లా వరకు ఉండును. ఆ సరిహద్దు దిగి తూర్పున కన్నెరేతు సముద్రము నొడ్డును కలిగి ఉండును. మోషే ఇశ్రాయేలుతో, మీరు చీట్లు చేత పొందబోచున్న దేశము ఇది. యెహోవా 9 గోత్రములకును అర్ధగోత్రమునకును దీన్ని ఇవ్వవలెనని ఆజ్ఞాపించెను. మనష్షే అర్ధగోత్రపు వారు తమ స్వాస్థ్యము నొందిరి. ఆ 2 గోత్రపు వారును అర్ధగోత్రపు వారును సూర్యోదయ దిక్కున అనగా తూర్పు దిక్కున యెరికో యొద్ద యొర్దాను అవతల తమ తమ స్వాస్థ్యమును పొందిరని చెప్పెను. ఆ దేశమును మీకు స్వాస్థ్యముగా పంచిపెట్టవలసిన వారెవరనగా యాజకుడైన ఎలియాజరును నూను కుమారుడైన యెహోషువయు. వారెవరనగా యూదా వారి గోత్రములో యెఫున్నె కుమారుడైన కాలేబు, బెన్యామీనీయుల గోత్రములో కిప్లోను కుమారుడైన ఎలీదాదు, యోసేపు పుత్రులలో ఏఫోదు కుమారుడైన హనీయేలు మనష్షీయుల గోత్ర ప్రధాని. జబులూనీయుల గోత్రములో పర్నాకు కుమారుడైన
ఎలీషాపాను ప్రధాని. ఆషేరీయుల గోత్రములో షెలోమి కుమారుడైన అహీహురాదు ప్రధాని. కనాను దేశములో ఇశ్రాయేలీయులు వారి వారి స్వాస్థ్యములను పంచిపెట్టుటకు యెహోవా ఆజ్ఞాపించిన వారు వీరే. ఇప్పుడు ఇశ్రాయేలీయులు కనాను దేశమును స్వాస్థ్యముగా ఎట్లా పంచుకోవాలి, ఎక్కడి వరకు సరిహద్దులు దేవుడు ముందుగానే నియమించాడు. ఒక్కొక్క గోత్రానికి కూడా చీటు వేసి పంచిపెట్టాలా. పంచిపెట్టేవారు కూడా మరి ప్రతి గోత్రానికి ప్రధాని, అదే సమయంలో ఎలియాజరు, యెహోషువ వారికి పంచిపెట్టాలి. 17వ వచనంలో వచ్చింది. ఎంతైనా ఇశ్రాయేల్ ఇప్పుడు వారి స్వాస్థ్యాన్ని స్వతంత్రించుకునే సందర్భం. దేవుడు ఎన్నో ఆటంకాలు, ఎన్నో తొట్టుబాట్లు అన్నిటి నుండి తప్పించి ఇంతవరకు నడిపించాడు. మనం కూడా దేవుని బిడ్డలుగా దేవుడు మన కొరకు సిద్ధపరిచిన స్వాస్థ్యం స్వతంత్రించుకోవాలి. క్రీస్తుల యేసులో ఉన్నవారికి దేవుడు స్వాస్థ్యం సిద్ధపరిచాడు. అది మనం కూడా స్వతంత్రించుకోవాలి. మన స్వాస్థ్యానికి సంచకరువుగా దేవుడు తన ఆత్మనిచ్చాడు. సంచకరువు అంటే ఇంగ్లీష్లో అర్నెస్ట్ అని ఉంది. ఒక విధంగా అడ్వాన్స్ అంటే ముందుగా దేవుడు మనకు స్వాస్థ్యం ఉంది, ఆ స్వాస్థ్యం పొందబోతున్నాము అనే దానికి రుజువుగా పరిశుద్ధాత్మను సంచకరువుగా ఇచ్చాడు. ఆ మాట చదవాలి. ఎఫెసీ 1:14. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు చూడండి సంచకరువుగా ఉన్నాడు. అంటే పరిశుద్ధాత్ముడు ఎవరికి ఇవ్వబడిందో, ఎవరిలోనికి వచ్చాడో, ఎవరు పొందినారో, దేవుడు సిద్ధపరిచిన స్వాస్థ్యాన్ని పొందబోయేవారు వాళ్ళే. ఈ లోకంలో ఉన్నప్పుడే పరిశుద్ధాత్మను పొందాలి. పరిశుద్ధాత్మ ద్వారా ముద్ర వేయబడాలి. పరిశుద్ధాత్మ ద్వారా నూతనమైన మార్పులోనికి రావాలి. ఇవన్నీ ఉంది పరిశుద్ధాత్ముడు అంటే. పరిశుద్ధాత్ముని ఇంకా ఆదరణకర్తగా పొందాలి. ఆదరణకర్త దేవుడే మనల్ని ఆదరిస్తాడు. ప్రతి దుఃఖములో, ప్రతి పరిస్థితిలో కూడా ఆదుకుంటాడు అనే అనుభవం చాలా ధన్యకరమైన అనుభవం. కొన్నిసార్లు మనుషుల దగ్గర ఆదరణ కొరకు వెళ్ళొచ్చు పొరపాటున.
ఇంకా వాళ్ళు కూడా ఏడుస్తారేమో, ఇద్దరు కలిసి ఏడిసి వస్తారు. ఇంకేమంటారో, నేను ఉంటానులే అంటారు, కొద్దిసేపు అయినాక పోయొత్తానులే అంటారు. ఎవరైనా అంతే. అక్కడి పరిశుద్ధాత్మ ఆదరణ మన జీవితంలో ధన్యకరమైన అనుభవం. తర్వాత పరిశుద్ధాత్ముడే మనలను అన్ని సర్వసత్యములోనికి నడిపిస్తాడు. ఇవన్నీ యోహాను సువార్తలో ఉంది. పరిశుద్ధాత్మ మనలో శాశ్వతంగా ఉంటాడు. ఇంకా పాత నిబంధనలా కాదు. పాత నిబంధనలో ఎవరైనా తప్పు చేస్తే దేవుని ఆత్మ వారిని వదిలిపెట్టేవారు. ఇప్పుడు అట్లా కాదు. పరిశుద్ధాత్ముడు మనలోనే ఉంటాడు. ఆ మాట చదువుతారా? 14:16 యోహాను సువార్త. యోహాను సువార్త 14:16. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయనొక వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించు. యేసు ప్రభువు పరలోకానికి వెళ్ళిన తర్వాత ఇంకా ప్రభు అంటాడు, నేను వెళ్ళిపోవడం మంచిది అంటాడు. శిష్యులేమో భయపడతారు, నిరాశ చెందుతారు. ప్రభు అంటాడు, పరిశుద్ధాత్మను పంపుతాను, పరిశుద్ధాత్ముడు మీలోనే ఉంటాడు. అందుకే మనకిప్పుడు బాధ్యత ఎక్కువ పాత నిబంధన విశ్వాసుల కంటే. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు మనలను శాశ్వతంగా మన హృదయంలో నివాసం చేసుకొని ఉంటాడు. అందుకే మనం పరిశుద్ధాత్మను ఆర్పవద్దు, దుఃఖపరచవద్దు. ఆ జాగ్రత్త మనం తీసుకోవాలి. పరిశుద్ధాత్మను కలిగి జీవించే ఆ ధన్యకరమైన మన స్వాస్థ్యం పొందబోతున్నాం. దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాటిని పొందబోతున్నాం అనే నిరీక్షణతో, ధైర్యంతో, సిద్ధపాటుతో స్వతంత్రించుకుంటూ ముందుకు సాగుతుండాలి. పరిశుద్ధాత్మనే మనకు బలం కదా. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు. మీరు నాకు సాక్షులై ఉన్నారు. యెరూషలేములోను, యూదయలోను, సమరయలోను, భూదిగంతముల వరకును సాక్షులై ఉండరు. శక్తి నొందుదురు. ఆ మాట మనము జ్ఞాపకం పెట్టుకోవాలి. పరిశుద్ధాత్మ మన మీదకి వచ్చినప్పుడు శక్తి నొందుతారు. పరిశుద్ధాత్మ బలముతోనే మనం సేవ చేయవచ్చు, ఈ లోకంలో జీవించవచ్చు, సాక్ష్యం కూడా చెప్పవచ్చు, సాక్షులుగా జీవించవచ్చు, ఇతరులకు కూడా సువార్త చెప్పవచ్చు. అది పరిశుద్ధాత్మ సహాయం, పరిశుద్ధాత్మ అభిషేకం. అది ఇంకా గొప్ప ధన్యత. పరిశుద్ధాత్మను పొందినవారు దేవుని అభిషేకం కింద ఉన్నారు. అది మనము ఒక గొప్ప ధన్యతగా ఎంచుకోవాలి. ఆ అభిషేకమే మనకు అన్ని విషయాలు బోధిస్తుంది. పరిశుద్ధాత్మ ద్వారా మనకు మన అంతరంగంలోనే ఒక సాక్ష్యము కూడా ఉంటుంది. మనం దేవుని పిల్లలమని, దేవుడు మనకు తండ్రి అని పరిశుద్ధాత్ముడే ఆ సంబంధం కలిపేది, నిలిపేది. దేవుని పిల్లలం.
దేవుని తండ్రి అనడానికి కూడా కుమారుని ఆత్మ. అది ఎంత గొప్ప ధన్యత. ఆ మాట చదువుతారా? గలతీ 4 తండ్రి అనడానికి, దేవుణ్ణి తండ్రి అనడానికి గలతీ 4:6 కాదా? మరియు మీరు కుమారులై ఉందన నాయన తండ్రి అని మొరపెట్టు. తన కుమారుని ఆత్మను అదే కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములోనికి పంపాడు. కుమారుని ఆత్మ యేసు ప్రభు పిలిచినట్టే. అందుకే ప్రభు కూడా తిరిగి లేచిన తర్వాత మీ తండ్రియు నా తండ్రి అంటాడు. ఎంత గొప్ప బంధుత్వం, ఎంత గొప్ప సన్నిపమైన సహవాసం. దేవునికి కుమారులంటే, పిల్లలంటే ఎంత ఆధిక్యత. నిజముగా ఒకప్పుడు సైతాన్ పిల్లలు, ఒకప్పుడు ఏదో మామూలు తల్లిదండ్రులకు పిల్లలు, ఒకవేళ ధనవంతుల పిల్లలైనా లాభం అంతగా ఏం లేదు. ఎంత గొప్పవారి పిల్లలైనా లాభం లేదు. ఇప్పుడు దేవుని పిల్లలు తన్నెందరు అంగీకరించరో అనగా తన నామనందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలవుటకు అధికారం అనుగ్రహించారు. సరే, పరిశుద్ధాత్మ మనకు సంచకరువు. పరిశుద్ధాత్మ మనలను నడిపిస్తాడు. అది కూడా గొప్ప ధన్యత. బోధిస్తాడు, ఆదరిస్తాడు, నడిపిస్తాడు. పరిశుద్ధాత్మ ద్వారా ఎవరు నడిపించబడతారో వారు దేవుని కుమారులు. కుమారులంటే పిల్లలు కాదు, కుమారులంటే కొంత ఎదుగుదల. ఆ మాట చదవండి. రోమా 8 14 చదవండి. దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబడిదరో వారందరూ దేవుని కుమారులు. పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడడం అది ఒక గొప్ప స్థాయి. దేవుని ఆత్మ ఎలాగా పౌలును నడిపించాడో తాను కూడా సాక్ష్యం చెప్పాడు. ఫిలిప్పును ఎలాగ నడిపించాడో అది కూడా లేఖనాల్లో ఉంది. అపోస్తలులు కూడా పరిశుద్ధాత్మ ద్వారా నింపబడిన వారుగా వాక్యము ధైర్యంగా బోధించినట్టు కూడా చదువుతున్నాం. ఒకటి పరిశుద్ధాత్మ నడిపింపు కోరాలి. మనం సొంతగా ఏది చేయకుండా పరిశుద్ధాత్మ నడిపింపు. ఇంకా నిజమైన ప్రార్థన. ఇది మనం ముందు కూడా చూసాం, నిన్న కూడా చూసాం. చెప్పశక్యము కాని మూలుగులతో దేవుని ఆత్మ మనకు మన బలహీనతలో సహాయపడి మన ద్వారా పరిశుద్ధాత్ముడే ప్రార్థన చేస్తాడు. ఎంత గొప్ప అనుభవం అది. చదవండి 8:26. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేస్తున్నాడు. ఏలైనగా ప్రార్థన ఎలాగ చేయవలనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనం చేయుచున్నాడు. పరిశుద్ధాత్మ ద్వారా ఒక విధంగా ప్రార్థన చేసే అనుభవం దేవుడే అలాంటి ప్రేరేపణ ఇస్తాడు, భారం కూడా ఇస్తాడు.
నడిపింపు కూడా ఇస్తాడు, మరి ప్రార్థన చేయిస్తాడు. మనం కేవలం సాధనం. ఇంకా మన మాటలు సరిపోవు, ఉచ్చరింప శక్యము గాని మూలుగు అంటే వేదన, భారం. కాబట్టి ఆ భారం మనకు దేవుడు ఇవ్వాలి. ఏదో మనం టైంపాస్ కొరకు రాలేదు, మనం భారంతో రావాలి. అనేకులు లోకంలో నశిస్తున్నారు, అనేకులు రక్షణ లేకుండా చనిపోతున్నారు. అంత దుఃఖం. ఇప్పుడు ఇశ్రాయేల్ దేశస్తులేరో కనిపెట్టారు అని వార్త వచ్చింది. అది ఇప్పుడు అందరికీ అందుబాటులో చేయాలి. ఇశ్రాయేల్ దేశస్తులు ఏదో వ్యాక్సినేషన్ కనిపెట్టారు ఈ కరోనా కొరకు అని వార్త వచ్చింది. కాబట్టి వాళ్ళ కొరకు కూడా మనం ఎక్కువ ప్రార్థన చేయాలి. దేవుడు ఏర్పరచుకున్న ప్రజలు, లోకంలో గొప్ప గొప్ప సైంటిస్టులన్నీ యూదులు అని కూడా తెలుస్తుంది. అంటే ఆ దేశస్తులకు దేవుడు ప్రత్యేకమైన జ్ఞానం ఇచ్చాడు. ఒక గౌరవం, ఒక అధికారం, ఒక ధన్యత, ఒక సేవ. ఇప్పుడు లోకమంతటికి వారి దేవుడే నిజమైన దేవుడని ఎన్నోసార్లు దేవుడు తెలిపినా కూడా లోకస్తులు దారి తప్పుతూనే ఉన్నారు. దేశాలు బుద్ధి తెచ్చుకోవాలి. ఇక్కడ వారి ద్వారా సహాయం పొంది ఒక విధంగా వారి దేవుణ్ణి కూడా ఆశ్రయించేటట్టు దేవుడు కార్యం చేయాలి, అట్లా ప్రార్థన చేయాలి. కాబట్టి దేవుని ఉద్దేశం గొప్పది. ఏదో స్వస్థత ఇవ్వడం మాత్రమే కాదు, వారికి నిజ దేవుని రక్షణ మార్గమును ఏ విధంగానైనా బయలుపరిచి అంగీకరించే మనస్సు కూడా ఇవ్వాలి. దాని కొరకు మనం ప్రత్యేకంగా ప్రార్థన చేయాలి. పరిశుద్ధాత్మ ద్వారా, అది కూడా పరిశుద్ధాత్ముడే. యేసు ప్రభువారిని బయలుపరిచేది పరిశుద్ధాత్ముడే. యేసు ప్రభువారిని మహిమపరిచేది పరిశుద్ధాత్ముడే. పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి ఒప్పించేది పరిశుద్ధాత్ముడే. ఆ ఒప్పుదల కార్యం జరగాలి. దాని కొరకు మనం ప్రత్యేకంగా ప్రార్థన చేయాలి. సరే, తర్వాత స్వాస్థ్యం. మన అంశం ఇప్పుడు స్వాస్థ్యం. దేవుడు మనకిచ్చిన స్వాస్థ్యం, మనకి ఇవ్వనై ఉన్న స్వాస్థ్యం. అపోస్తుల కార్యములు 20:32. అపోస్తుల కార్యములు 20:32. ఆ దేవునికిని ఆయన కృపావాక్యమునకును మిమ్మల్ని అప్పగించుచున్నాను. ఆయన మీకు క్షేమాభివృద్ధి కలుగ చేయుటకును, చూడండి, పరిశుద్ధపరచబడిన వారందరిలో స్వాస్థ్యం అనుగ్రహించుటకును శక్తిమంతుడు. ఇంగ్లీష్లో చదివితే బాగుంటుంది. అంటే దేవుని వాక్యమే మిమ్మును ఆ స్వాస్థ్యం పొందేటట్టు చెయ్యగలిగిన దేవుని వాక్యం అని ఉంది. అట్లా అర్థం చేసుకోవాలి. దేవుని వాక్యము పరిశుద్ధపరచబడిన దేవుని బిడ్డలను దేవుడు సిద్ధపరిచిన స్వాస్థ్యము పొందేటట్టు సిద్ధపరుస్తుంది వాక్యం. అందుకే దేవుని వాక్యమును మనం ఎక్కువగా ధ్యానించాలి. దేవుని వాక్యమును ఎక్కువగా ఆధారపడాలి.
దేవుని వాక్యమును మనం ఎంతో ఇష్టపూర్వకంగా స్వీకరించాల. ఎవరు ఇష్టపూర్వకంగా దేవుని వాక్యమును స్వీకరించింది? తెస్సలోనికీలో ఉన్నవారు కదా. ప్రతి దినము లేఖనములను పరిశోధించుచూ వచ్చారు, ఎంతో ఇష్టపూర్వకంగా స్వీకరించారు. దేవుని వాక్యాన్ని స్వీకరించే వైఖరి కూడా చాలా ముఖ్యం. ఒక మంచి రుచిగల భోజనం ఎదుట పెడితే ఎట్లా తింటారో, కొన్నిసార్లు ప్రార్థన చేయకుండా కూడా మొదలెడతారు. మళ్ళా సడన్గా గుర్తొస్తుంది, అయ్యో ప్రార్థన చేయలేదే. ఇప్పుడు నోట్లో ఉన్నదాని కొరకు, ప్లేట్లో ఉన్నదాని కొరకు వందనాలు అని చెప్పాలి. సరే, దేవుని వాక్యం ఎంతైనా మనకు చాలా రుచికరంగా ఉండాలి. అదొక గొప్ప అంతస్తు. చదువువాడు ధన్యుడు. ప్రకటనలో ఉంది, చదువువాడే ఈ ప్రవచన వాక్యములను చదువువాడు ధన్యుడు. దివారాత్రము ధ్యానించువాడు ధన్యుడు. ధ్యానించడం అంటే ఒక విధంగా ధ్యానించేది కూడా చాలా ముఖ్యం. నెమరవేసేది. పాత నిబంధనలో కొన్ని జంతువులు నెమరవేస్తుంది. అవి పరిశుద్ధమైన పవిత్రమైన జంతువులు. కొన్ని జంతువులు నెమరవేయదు, దాని డెక్క కూడా చీలి ఉండదు, అది పవిత్రమైనది కాదు. చూడండి, దేవుని బిడ్డల యొక్క లక్షణము వాక్యమును ధ్యానించాలా, తర్వాత వాక్యమును అనుసరించి. డెక్క చీలిందంటే ఏంటి? ఒక పట్టు ఉంటుంది నడిచేటప్పుడు, డెక్క చీలకపోతే జారిపోతారు. కాబట్టి నడక, దేవుని వాక్యమును ఎంతగా మనము నెమరు వేసుకోవాలి. నెమరు వేయడం అంటే తెలుసు కదా, జంతువులు మొదట గడ్డిని ఏదైనా తినేస్తుంది, బాకులు అన్నీ మింగేస్తుంది. తర్వాత ఎక్కడో పోయి పడుకొని ఉండలుగా నోటికి తెచ్చి మళ్ళీ దాన్ని నమిలి, బాగా నమిలి, అప్పుడు మళ్ళీ రెండోసారి మింగుతుంది. అప్పుడు బాగా జీర్ణం అవుతుంది. అట్లా పరిశుద్ధమైన జంతువుల లక్షణం అది. ఒక విధంగా పరిశుద్ధుల లక్షణం. దేవుని బిడ్డలు దేవుని వాక్యమును బాగా ధ్యానించాలి, దివారాత్రము ధ్యానించాల. ఇస్సాకు పొలంలోనికి ఎందుకు పోయాడో ధ్యానించుకోవడానికి పోయాడు. దావీదు రాజు కూడా పడక మీద కూడా రాత్రులు ధ్యానిస్తూ వచ్చాడు. దేవుని వాక్యం, దేవుని గూర్చి. అది మనకొక ధన్యత, అది మనకొక బలం. అది మనకు దేవుని వాక్యం మనలో ప్రవేశించడానికి, నిలిచి ఉండడానికి, మన ప్రార్థనకు జవాబు పొందడానికి కూడా ఒక యోగ్యత. అది దేవుని వాక్యం మనలో నిలిచి ఉండాలి. దేవుని వాక్యం మనలను శుద్ధి చేయాల. ఉదక స్నానం. కాబట్టి దేవుని వాక్యం మనలను అన్ని విధాలుగా మరి మన స్వాస్థ్యం కొరకు సిద్ధపరచడానికి దేవుడు పెట్టిన ఆయుధం దేవుని వాక్యం. మనం అలాగా దేవుని వాక్యమును ప్రేమించాల. దేవుని వాక్యమును దావీదు రాజు ఏమన్నాడు 119వ కీర్తనలో, నా హృదయములో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను అని తెలుగులో ఉంది, కానీ ఇంగ్లీష్లో దాచుకొని ఉన్నాను. ఏదైనా విలువైంది దాచి పెట్టుకుంటాం కదా, ఎక్కడ పడితే అక్కడ పెట్టాం, భద్రంగా పెట్టుకుంటాం. నా హృదయంలో మీ వాక్యమును దాచుకొని ఉన్నాను. ఇంగ్లీష్లో అట్లా ఉంది.
కాబట్టి ఎంత దాచుకొని ఉన్నామో. మన హృదయములో దేవుని వాక్యం సమృద్ధిగా నివసింపనిము. క్రీస్తు వాక్యం ఇవన్నీ మనకు స్వాస్థ్యం పొందడానికి అర్హతలు. కాబట్టి వాక్యమును ఎవరు నిర్లక్ష్యం చేయొద్దు. వాక్యం మీద ఆశ లేకుండా జీవించవద్దు. వాక్యమును ఎప్పుడు ధ్యానించాల. వాక్యం ద్వారా మన జీవితం కూడా శుద్ధి చేయబడాల. వాక్యం మనలో నిలిచి ఉండాల. వాక్యమును మనం సంతోషముతో స్వీకరించే మనస్సు కూడా ఉండాలి. అప్పుడే మనం ధన్యులం. ఒక వ్యక్తి ఎంత ఆత్మీయుడు అంటే ఆ కొలత మనం ఇలాగ వేయొచ్చు. వాక్యం ఎంత జాగ్రత్తగా వింటున్నాడు, స్వీకరిస్తున్నాడు, ధ్యానిస్తున్నాడు, పాటిస్తున్నాడు, అంతే. అట్లా మనము మన స్వాస్థ్యం పొందడానికి అదొక అర్హత. దేవుని వాక్యము ద్వారా ఎంతవరకు మనం సంధించబడుతున్నామో అదే మనకు స్వాస్థ్యం పొందడానికి అర్హత. సరే, తర్వాత పరిశుద్ధపరచబడు వారికి అనే మాట అక్కడ కూడా వచ్చింది, ఇంకో స్థలంలో కూడా ఉంది. అపోస్తల కార్యం 26:18. అపోస్తల కార్యములు 26:18. అంత కలిసి ఉందా? పరిశుద్ధపరచబడు, ఆ మాటలే కావాలా. పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యమును పొందునట్లు వారి కన్నులు తెరచుటకై. చివరిలో వచ్చింది ఆ మాట. పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యమును పొందునట్లు అంటే పరిశుద్ధపరచబడిన వారికే స్వాస్థ్యం, అపవిత్రులుగా ఉండేవారికి కాదు. ప్రభు తన రక్తము ద్వారా మనలను పరిశుద్ధపరచాలి, లోకము నుండి వేరు చేయాలి, పాపము నుండి వేరు చేయాలి, లోకాశల నుండి కూడా వేరు చేయాలి. తుచ్చమైన విలువలేని విషయాల మీద మనసు పెట్టకూడదు. తాత్కాలికమైన, ఇంకా చెప్పాలంటే పరలోక విషయాలపై మనసు పెట్టాల. పరిశుద్ధత అంటే రెండు అర్థాలు. ఒకటేమో నీతి కలిగి జీవించడం, పరిశుద్ధత, న్యాయంగా జీవించడం. ఇంకొకటి దేవుని కొరకు ప్రత్యేకించబడడం. పరిశుద్ధత అంటే మందిరంలో ఉండే వస్తువులు కూడా పరిశుద్ధమైనది అంటే అది దేవుని కొరకే వాడాల, ఇంకా వేరే ఏ పని కొరకు వాడకూడదు. పరిశుద్ధులు అంటే అంతే. మనం నీతిగా జీవించడం మాత్రమే కాదు, దేవుని కొరకు ప్రత్యేకించబడిన దేవుని కొరకు మాత్రం వాడబడేవారుగా ఉండాలి. అలాంటి వారికే స్వాస్థ్యం. కాబట్టి లోకం కొరకు, మనుషుల కొరకు, అయోగ్యమైన ఆశల కొరకు అప్పగించుకోకుండా మనం దేవుని కొరకు ప్రతిష్ఠించబడిన వారుగా ఉండాలి. ఇప్పుడు స్వాస్థ్యం ఎలాగ పొందాలి, ఎలాగ మన స్వాస్థ్యానికి అర్హులమవుతాం? గలతీ 4లో ఒక ఉదాహరణ ఉంది. ఎవరిదంటే ఇస్సాకు, తర్వాత ఇష్మాయిల్. ఇస్సాకు ఒక విధంగా వాగ్దాన పుత్రుడు, ఒక విధంగా వారసుడు, అబ్రహాం యొక్క
ఆస్తి అంతటికి నిజంగా వారసుడు. కానీ ఏం జరిగింది? ఇష్మాయిలేమో పెద్దోడు, నేను అనుకుంటా కొంచెం లావు ఉంటాడు, ఎత్తుగా కూడా ఉంటాడు, బాగా తింటాడు, బలంగా ఉంటాడు. ఇస్సాకును ఏం చేశాడు? తొందర పెట్టాడు, ఎగతాళి చేశాడు. ఆ మాట చదవండి, గలతీ 4 ఎన్న వచనం? 29 చదవండి. అప్పుడు శరీరమును బట్టి పుట్టినవాడు, చూడండి, శరీరమును బట్టి పుట్టినవాడు అని పేరే అది. ఆత్మను బట్టి పుట్టిన వాడిని, ఆత్మను బట్టి పుట్టినవాడు, ఇస్సాకు పేరు అది. ఎలాగూ హింస పెట్టిన, ఇప్పుడును అలాగే జరుగుతుంది. ఇంకా చదవండి. ఇందును గూర్చి లేఖనం ఏం చెప్తున్నది? దాసిని దాని కుమారుని వెలగొట్టుము. దాసి కుమారుడు స్వతంత్రురాలి కుమారునితో పాటు వారసుడై ఉండడు. సహోదరులారా, మనము స్వతంత్రురాలి కుమారులమే గాని దాసి కుమారులము కాం. ఇక్కడ ఉంది. దాసి కుమారులు అంటే దాసత్వములో ఉండేవారు. లోక దాసత్వం, పాప దాసత్వం, ఆచారాల దాసత్వం, శరీరాశల దాసత్వం, ఇంకా స్వతంత్రులు కాలే. ఇంకా దేవుని వాగ్దానం ద్వారా ఆత్మీయంగా జన్మించలే. అలాంటి వారందరూ దాసులే, దాసుని పుత్రులే, దాసురాలి పుత్రులే. ఇస్సాకేమో వాగ్దానమును బట్టి పుట్టాడు, వారసుడు, ఆత్మ ద్వారా, ఆత్మీయుడు. మరి తొందర చేయడం కూడా ఇప్పుడు కూడా అలాగే జరుగుతుంది. ఇప్పుడు కూడా అలాగే జరుగుతుంది. ఇప్పుడు ఇష్మాయిల్ ఎవరబ్బా? కొంతమంది మన మధ్యలో కూడా ఉన్నారేమో ఇష్మాయిల్. ఇస్సాకు ఎవరబ్బా? తొందర సహించేవారు. అంటే ఎంత యథార్థంగా జీవించి కూడా దేవుని నామమును బట్టి శ్రమ పెట్టబడేవారు ఇస్సాకు. ఆత్మీయంగా తిరిగి జన్మించిన వారు, వారికి ఎప్పుడు ఏదో ఒక తొందర ఉంటుంది. ఎవరి ద్వారా? శరీరానుసారుల ద్వారా. ఇది ఇప్పటికీ ఉంటుంది, ఎప్పటికీ ఉంటుంది. ఒకరోజు దేవుడు తీర్పు తీరుస్తాడు. అప్పుడు ఏం చేస్తాడు? శ్రమ పెట్టిన వారిని, చెప్పండి, శ్రమ పెట్టిన వారిని, సరే, శ్రమ పడిన వారిని, శ్రమ పడిన వారిని వారసులుగా చేస్తాడు. శ్రమ పెట్టిన వారిని బయటికి పంపుతాడు. అట్లా ఉంది. ఎక్కడుంది? తెస్సలోనికే పత్రిక 2వ తెస్సలోనికే కదా, 2వ తెస్సలోనికేయులు 1వ అధ్యాయం, అక్కడ ఈ మాటలు ఉన్నాయి. 2వ తెస్సలోనికేయులు 1వ అధ్యాయం 5 చదవండి. ఎవరన్నా 5 చదవండి. దేని కొరకు మీరు శ్రమపడుచున్నారో ఆ దేవుని రాజ్యమునకు మీరు యోగ్యులని ఎంచబడిన నిమిత్తం మీరిట్లు ఓర్చుకొనుట దేవుని న్యాయమైన తీర్పునకు స్పష్టమైన సూచన అయి ఉన్నది.
ప్రభు అయిన యేసు తన ప్రభావమును కనుపరచు ఆ, దూతలతో కూడా ఆ, పరలోకము నుండి ఆ, అగ్నిజ్వాలలలో ప్రత్యక్షమై ఆ, దేవుని నెరుగని వారికిని ఆ, మన ప్రభువైన యేసు సువార్తకు లోబడిన వారికిని ఆ. ప్రతిదండన చేయునప్పుడు చేయునప్పుడు మిమ్మును శ్రమపరచు వారికి ఆ, శ్రమయు మిమ్మును శ్రమపరచు వారికి శ్రమయు శ్రమ పొందుచున్న మీకు శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతియు మాతో కూడా విశ్రాంతి అనుగ్రహించుట దేవునికి న్యాయమే. దేవునికి న్యాయమే. సరే, కాబట్టి ఎవరైనా మిమ్మల్ని అనవసరంగా తిడితే వాళ్లకు వందనాలు చెప్పండి. తిట్టినందుకు వందనాలు. ఎందుకంటే దేవుడు ఒక్కరోజు తీర్పు తీర్చినప్పుడు తిట్టిన వారికి ఏముంటుంది? తిట్టిన వారికి కాదు, తిట్లు పడిన వారికి విశ్రాంతి. తిట్టిన వారికి ఏముంటుంది? శ్రమ. ఒక విధంగా లోకంలో అట్లా జరుగుతుంది. దేవుడు తీర్పు తీరుస్తాడు. అది ఉదాహరణ రీతిగా ఇష్మాయేలు ఇస్సాకు జీవితం ద్వారా దేవుడు ముందుగానే బయలుపరుస్తున్నాడు. ఎవరు ధన్యులు, ఎవరు స్వాస్థ్యం పొందేది, విశ్రాంతి పొందేది? శ్రమ పెట్టబడిన వారే. శ్రమ పెట్టిన వారు కారు. శ్రమ పెట్టిన వారికి శ్రమనే. జాగ్రత్తగా ఉండాలి. మనం ఎవరిని శ్రమ పెట్టవద్దు. హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. ఓర్పుతో విశ్వాసముతో కొంతమంది దేవుని వాగ్దానములను ఏం చేసుకున్నారు? స్వతంత్రించుకున్నారు. 6:12 హెబ్రీ. మీరు మందులుగాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకొని వారిని పోలి నడుచుకొనున్నట్లుగా మీలో ప్రతివాడును ఆసక్తిని తుదమట్టుకు కనపరచవలనని అపేక్షించుచున్నాను. విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను ఏం చేశారు? స్వతంత్రించుకున్నారు. అబ్రహాముకు దేవుడు వాగ్దానం ఇచ్చాడు, సంతానమిస్తానని వాగ్దానం ఇచ్చాడు. సంతానమును ఆకాశములోని నక్షత్రముల వలె చేస్తానన్నాడు. కానీ కొడుకు పుట్టింది ఎప్పుడో. ఎన్ని సంవత్సరాలు? 100 అయినప్పుడే పుట్టాడు. సారకు 90. ఎంత ఓపిక బట్టి ఉంటాడు. ఎన్ని శోధనలు కూడా వచ్చినాయి, మధ్యలో పొరపాటు కూడా అయింది. అయినా సరిదిద్దుకొని కనిపెట్టాడు, నమ్మాడు, నమ్మి బలం పొందాడు. అట్లా కూడా ఉంది. సారా అబ్రహాము నమ్మినందుకు వారు బలం కూడా పొందారు. ఎందుకంటే ఆ వయసులో పిల్లల్ని కనేది ఎంత కష్టం. దేవుడు అట్లా కార్యం చేశాడు. తర్వాత వాగ్దాన దేశం ఇస్తానన్నాడు. బయలుదేరు, నీ తండ్రి ఇంటిని వదిలిపెట్టి బయలుదేరు, నీ దేశమును వదిలిపెట్టి బయలుదేరాడు. ఎటు పోవాలబ్బా? దారి తెలియకనే బయలుదేరాడు, దిక్కు తెలియకుండానే బయలుదేరాడు.
తన పిల్లలు, వారి పిల్లలు అందరూ వాగ్దానము నెరవేర్చబడేది చూడలేదు. అయితే నిరీక్షణతో జీవించారు, గుడారములో నివసించారు. ఇల్లు కూడా కట్టుకోలే, స్థలం ఇంకా దొరకలే, ఇంకా ఇల్లు ఎక్కడ కడతారు? ఎవరిదో స్థలంలో గుడారం వేసుకోవాల్సిందే. చివరికి దేవుడు ఇశ్రాయేలు గోత్రాలకు స్వాస్థ్యం ఇచ్చిన విషయమే మనం ఇప్పుడు చదివేది. ఎప్పటికో అబ్రహాం పాయ్, ఇసాకు పాయ్, తర్వాత యాకోబు కూడా చనిపోయాయి. తర్వాత ఇప్పుడు 12 గోత్రకర్తలు, వారి పిల్లలు ఇప్పుడు స్వతంత్రించుకున్నారు ఎన్ని సంవత్సరాల తర్వాత. అయినా ఒక ధన్యకరమైన విషయం అబ్రహాము జీవితంలో ఏం చూస్తున్నాం? అబ్రహాము పునాదులు గల పట్టణం కొరకు ఎదురు చూచాడు. కనాను కంటే మించిన నిత్యమైన స్వాస్థ్యం కొరకు ఎదురు చూచాడు. ఏదో కనాను దేశం ఇస్తాడు అంతవరకే కాదు అబ్రహాం యొక్క విశ్వాసం. అందరికీ తెలుసు కదా, హెబ్రీ 11 చదవండి, 10. ఏలియనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. ఎంత ధన్యుడు, ఎంత దూరదృష్టి గలవాడు, ఎంత ఆత్మీయుడు, ఎలాంటి గురి కలిగి జీవించాడు. విశ్వాసులకు తండ్రి. అనేకులు తూర్పు నుండి, పడమటు నుండి, ఉత్తరము నుండి, దక్షిణము నుండి వచ్చి ఎక్కడ కూర్చుంటారు? అబ్రహాముతో కూర్చుంటారు, ఇస్సాకుతో కూర్చుంటారు. కాబట్టి దేవుడు సిద్ధపరిచిన స్వాస్థ్యం కనాను దేశం మాత్రమే కాదు, దేవుని రాజ్యం, పునాదులు గల పట్టణం. లోకానికి, ఈ భూమికి పునాది లేదు. జాగ్రత్త, గాలిలో ఉంది, తిరుగుతూ ఉంది, ప్రయాణం కూడా చేస్తుంది. ఎంజిన్ లేదు, డ్రైవర్ లేడు, పట్టాలు లేవు. అలాంటి బండిలో ప్రయాణం చేస్తున్నాం. రాత్రి ఎట్లా నిద్రపోతున్నారో. ఈ భూమి ఎప్పుడు ఎక్కడ పోయి పడిపోతుందో, ఎక్కడ పోయి ఏ గ్రహానికి గుద్దుకుంటుందో, దీని స్పీడు, దీని రూటు దేవుడు నియంత్రిస్తున్నాడు. నమ్మకం లేని భూమి. అబ్రహాం అందుకే ఈ భూమిని నమ్మొద్దబ్బో, ఇది పునాదులు లేని భూమి. పునాదులు గల పట్టణం. బుద్ధి ఉన్నవారందరూ ఈ లోకాన్ని నమ్ముకోరు. ఈ లోకంలో ఏమున్నా కూడా దాన్ని నా స్వాస్థ్యం అని చెప్పరు. బుద్ధి లేనోళ్ళే ఈ పనులు చేసేది. నిజమైన జ్ఞానం, ఆత్మీయ దర్శనం కలవారు దేవుని రాజ్యములో ఉండే స్వాస్థ్యము కొరకే ఆశపడతారు, దాని మీదనే మనస్సు పెడతారు.
వారే నిజంగా స్వాస్థ్యం పొందబోయేవారు. జాగ్రత్తగా ఉండాలి. ఒక వాక్యం చదువుకుంటాం. 1 పేతురు 1వ అధ్యాయం 3వ వచనం. 1 పేతురు 1వ అధ్యాయం. మన ప్రభువుకు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక. మృతుల్లో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవంతో కూడిన నిరీక్షణ కలుగుతున్నట్లు, అనగా చూడండి, అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారినదియునైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరం చొప్పున మనలను మరలా జన్మింపజేశాను. 5 కూడా చదవండి. కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగా ఉన్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసం ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము, అది కూడా చూడండి, పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. మొదట అక్షయమైనది, అందరు చెప్పండి, అక్షయమైనది. రెండవది నిర్మలమైనది, చెప్పండి, నిర్మలమైనది. మూడవది వాడబారనిది, చెప్పండి. చివరిది పరలోకమందు భద్రపరచబడినది. అక్షయమైందంటే చెడిపోనిది. మన బట్టలన్నీ చెనిగిపోయే బట్టలే, మన మోటార్లన్నీ తుప్పుపట్టే మోటార్లే. ఇంకా బైబిల్లో రాయబడిన మాట ప్రకారం వెండి బంగారము కూడా, చెప్పండి, క్షయ వస్తువులే. అంటే వెండి బంగారం కూడా తుప్పు పడుతుందా? తుప్పు పట్టదు. ఒకరోజు లోకము కాలి నశించినప్పుడు ఈ లోకంలో ఉండే వెండి బంగారం కూడా కాలి కరిగి ఆవిరి అయిపోతుంది. అంత వేడి పెడతాడు దేవుడు. అలాంటి మంట ఉంది దేవుని దగ్గర. ఏముంది, ఒక్కొక్క అణువులను విడదీస్తే అయిపోయింది. కాబట్టి అక్షయమైనది, తర్వాత నిర్మలమైనది, ఏ చెడుగు దానిలోనికి ప్రవేశించదు, పాతగిల్లిపోదు, చెడిపోదు, మార్పు రాదు. వాడబారనిది అంటే ఎప్పటికీ కొత్తగానే ఉంటుంది, ఎప్పటికీ కొత్తగా ఉండేది. సొలొమోన్ అంటాడు, సూర్యుని కింద కొత్తది లేదు. ఏముంది, పాతది తెచ్చి కొంచెం రంగేసి కొత్తది అంటారు, లోపట పాతదే. మన దగ్గర ఉన్న కొత్త అంతా కొత్తది కాదు. ఎప్పుడు దేన్ని కొత్తది అనొద్దు. కొత్తది అనడానికి యోగ్యత లేదు. ఈ లోకంలో ఏ వస్తువు కొత్తది కాదు. సొలొమోన్ రాస్తాడు, అంతా పాతదే, పాతగా అయిపోతూ ఉంది, ఇంకొక రోజు గతించే పోతుంది. వాడబారనిది పరలోకములో ఉండే స్వాస్థ్యం. తర్వాత పరలోకమందు భద్రము చేయబడింది. నిజమైన స్వాస్థ్యం అదే, నిజమైన కనాన్ అంటే అదే, నిత్యమైన స్వాస్థ్యం. దాన్ని పొందడానికే మనం పిలువబడ్డాం. అందుకే మనం జాగ్రత్తగా ఉండాలి. మన దృష్టి కూడా జాగ్రత్తగా,
మన ఆశలు కూడా సరైన విధంగా చేసుకోవాలి. దేవుడు మనల్ని పిలిచిన పిలుపు ఎలాంటి స్వాస్థ్యము పొందడానికి, నిజమైన స్వాస్థ్యం, నిత్యమైన స్వాస్థ్యం. దేవుడు తన్ను ప్రేమించి వారి కొరకు ఏమి సిద్ధపరచనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనిషి హృదయమునకు గోచరం కాలేదు. అంత గొప్ప స్వాస్థ్యం. తన యందు భయభక్తులు గల వారి కొరకు దేవుడు సిద్ధపరిచినది ఎంతో. ఆ మాట చెప్పండి. కీర్తనలు 31 31:19 చదవండి. నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తం మీరు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. చూడండి ఆ మాటలు, దాచి ఉంచాడు. కాబట్టి మన స్వాస్థ్యం, నిజమైన స్వాస్థ్యం, పరలోకమందుండే స్వాస్థ్యం పొందడానికి దేవుడు మనల్ని పిలిచాడు. దాని మీద దృష్టి ఉంచి జీవించడం, దానికి వారసులు కావడం అన్ని విధాలుగా మన బాధ్యత, మన ధన్యత. పొరపాటు చేయొద్దు, లోకాశలతో బతుకొద్దు. ఏది నీ కళ్ళకు కనబడేది ఏది, దాని మీద నీ మనసు పోవద్దు. కళ్ళకు కనబడనిది, గతించిపోయే దేని మీద నీ మనసు పోవద్దు. ఎందుకంటే అది గతించిపోతుంది, నువ్వు కూడా గతించిపోతావు. మళ్ళీ జాగ్రత్త, నిరాశ చెందుతావు. ఎందుకు మళ్ళీ ఏడ్చేది ఎందుకు? నిజమైన స్వాస్థ్యం కొరకు ఎదురు చూచేవారు నిజంగా ఎంత ధన్యులు, అది పొందేవారు నిజంగా ఎంత ధన్యులు. అలాగ మనం అర్థం చేసుకొని జీవించాలి. అనేకులు అలాంటి స్వాస్థ్యం కొరకు సిద్ధపడాలి లోకంలో, అప్పుడు వారు కూడా ధన్యులవుతారు. ఇప్పుడు లోకాన్ని నమ్మడమే పొరపాటు. ఒక విధంగా అదే దేవునితో వైర్యం, అదే వ్యభిచారం. ఎంత ఘోరమైన మాటలు. లోకం మట్టుకు ఆశించడే వారిని గురించి రాయబడి ఉంది. అందుకే మనం జాగ్రత్తగా, ఆత్మీయంగా, నిత్యమైన వాటి మీద దృష్టి ఉంచి అదే మన స్వాస్థ్యం అంటూ దాన్ని పొందడానికి యోగ్యత కలిగి జీవించాలి. ఇతరులను కూడా అలాంటి ధన్యతలోనికి నడిపించాలి, సిద్ధపరచాలి. అది మన సేవ, మన ధన్యత, మన సేవ. అదే అలాగుందుముగాక. ఇప్పుడు న్యూస్లో ఏదో కరోనా వైరస్ను గురించి ఏదో వ్యాక్సినేషను ఇస్రాయెల్ ప్రజలు ఎవరో కనిపెట్టారు. ఇప్పుడు వాళ్ళ లోకం అంతటికి